మన డిసెంబర్ 15వ తేదీ మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఈరోజు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టడం అనేది జరిగింది. ఈ సందర్భంగా నా స్నేహితులు, నా అనుచరులు, స్నేహితులు, బంధువులు అందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తేనే పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, రైతులకు కానీ క్షేమం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మళ్ళీ తీసుకొస్తే సర్వ నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని గద్దెని ఎక్కించాలని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగింది. కనుక అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గట్టిగా కృషి చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పని మనం చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది, కానీ మీరు ఎందుకు విడిచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ వస్తే వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఉంటే రాదు అనే క్వశ్చన్ కాదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేద వర్గాల భవిష్యత్తు దృష్ట్యా ఇమ్మీడియట్గా యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరి వల్ల జరగద్ది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగిందే కానీ రాజకీయ పదవుల కొరకు, రాజకీయ కొరకు కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆడ వచ్చేది కాబట్టి ఈడ వస్తుంది అనుకోవడం ఆ పరిస్థితులు లేవు, ఆ వాతావరణం లేదు. అదంతా ఊరికే అడవికాసం వేస్ట్. కానీ కాంగ్రెస్లో మీరు సీనియర్ నాయకులు అయితే మీరే భుజం మీద వేసుకొని కాంగ్రెస్ని ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మీరు టీడీపీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని భుజం మీద వేసుకునే వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కొరకు అమితంగా ఎంత కృషి చేశానో, నేను కృషి చేసినంత కృషి చేసిన వ్యక్తులు కూడా ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్లో ఎవడు లేడు. కానీ నాయకత్వాలన్నీ కూడా పొందినటువంటి వ్యక్తులు అది ఆలోచించే స్టేజ్లో లేరు. చిన్న పెద్ద, మంచి చెడు గౌరవాలు లేవు, మర్యాదలు లేవు, స్వార్థం తప్ప ఏమీ లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. సో రాను రాను ఇంకా అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టగట్టాలంటే దేవుడు ఎప్పుడు కదిలిస్తాడో తెలియదు. ఇప్పుడున్న వాతావరణంలో అన్నీ ఆలోచించడం అనవసరం. నేను ఈ ఏజ్లో ఏదైనా కాస్త కోస్తా కనీసం మన పేద కార్మికులకు సేవ చేయాలన్నా, పేద ప్రజలకు వాళ్ళని ఆదరించాలన్నా తెలుగుదేశం తప్ప కాంగ్రెస్ వల్ల వేస్తూ ఏమీ జరగదు అనే నిర్ణయానికి వచ్చి దీంట్లో చేరడం. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేయాలని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? వస్తాయి, ఇవన్నీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో కామను, ఏ పార్టీలో అయినా కామన్గా ఉంటాయి, వస్తాయి. ఆమె వచ్చి ఇక్కడ నాయకత్వం ఉంచుకున్నంత మాత్రాన్నే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని పడుకున్న స్టేజ్కి ఎక్కడ వచ్చిందంటే రాష్ట్ర విభజనలో వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒకదాన్ని చేయబోదు, అది ఇంపాసిబుల్. అది ఊహించుకోవడం అంతా వేస్ట్. తిరిగి రాష్ట్రాన్ని ఒకటి చేయడం, ఏకైకంగా కంబైన్డ్ స్టేట్ కావడం అదంతా వేస్ట్, అయ్యే పని కాదు. ఆమె వచ్చినా కాదు, వాళ్ళ తాత వచ్చినా కాదు, ఎవరు వచ్చినా కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.